ప్రైజ్ లార్డ్. ప్రభు యొక్క గొప్ప ఘనమైన నామంలో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానం. అది కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు. దేవుడు ఈ దినమున మన అందరితో కూడా మాట్లాడుతున్నాడు. మరి ఎవరు నీతిమంతులు? ఎవరు నీతి మార్గంలో నడుస్తూ ఉన్నారు ఈ లోకంలో? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నీతిమంతులు నీతి మార్గంలో వచ్చారు. ఆ నీతి మార్గంలో వచ్చినటువంటి దేవాతి దేవునికి మనము వారసులుగా ఉండాలని, మరి ఆ నీతి మార్గంలో మనల్ని కూడా ఆయన నడిపించాలని, ఆ రీతిగా ఈ లోకంలో మనల్ని చూడాలని ఆయన అనుకుంటున్నాడు. కానీ మనం నీతి తప్పి అనీతి మార్గములలో పయనిస్తూ ఉన్నాం. కనుక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించడు. కనుక దేవుడు స్పష్టంగానే మాట్లాడుతున్నాడు. ఆయన మాట యథార్థమైనది. ఎవరు కూడా ఆయన నీతి మాటలను నీతి మార్గంలో నడవడానికి ఏ మాత్రం కూడా ఈ లోకంలో మరి నిశ్చయముగా లేరు. కనుక దేవుడు స్పష్టంగానే మాట్లాడాడు. అందరిని కూడా సకల జనులను నీతి మార్గంలో నడిపించడానికి, ఆ నీతిని వారిలో ప్రచురపరచడానికి ఆయన లేఖనములను మనలో ఎత్తుకొని లేఖనానుసారమైన జీవితంలో జీవించమని ఆయన చెప్తూ ఉంటే మరి ఆయన నమ్మినట్లుగానే నీతి మార్గంలో నడుస్తున్నట్లుగానే మనం నటిస్తున్నామే తప్ప యథార్థమైన జీవితాలలో మానవులు లేరు. కనుకనే దేవుడు స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నట్టు అది ఆ మాట ప్రకారమైన మనం జీవిస్తామంటే ఏ దినము నుండైనా ఉందాము అని అనుకుంటే అలా ఉండడం లేదు. కనుక దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట, ఏ దినము నుండైనా సరే మనం మన యొక్క హృదయములను మన యొక్క తలంపులను ఆ నీతిమంతునికి మరి ఇష్టకరంగా మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఈ దినం నుండి మనందరిని కూడా నడిపిస్తాడు. మరి ఈ వాగ్దానం మనందరిలో ఫలించాలంటే అందరం కూడా తలలు వంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీపించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ పాదములకు వందనములు తండ్రి. మీరు నీతిమంతులు, నీతి మార్గంలో ఈ లోకానికి వచ్చిన వారు నాయనా. ఏ రీతిగా మీరు నీతి మార్గంలో ఈ లోకానికి వచ్చారో ఆ రీతిగా మమ్మల్ని కూడా మీ మురివీరు ఆ రీతి మార్గంలో నడిపించడానికి, మరి ఆ నీతిని మాలో ప్రచురపరచడానికి మీరు కృప చూపమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ప్రభా, ఇదిగో నేను ప్రియబిడ్డలమైన మేము ఈ లోకంలో అనీతి మార్గములను విడిచి మీ యొక్క గొప్ప మార్గంలో నడవడానికి మాకందరికీ కృప చూపమని, ఆ రీతిగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని వీక్షించు ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.